ఓకే. అంతే వాళ్ళకి ఏదో ఎస్ పేరు స్వామి, చేస్తాం. ఒక్క నిమిషం సార్. రామ్మోహన్ రావు సార్, ఓవరాల్గా ఇష్యూ అంతా మనకు తెలుసు. నిబంధనలు ఉల్లంఘించారని కంచనబాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ అయితే మెమో జారీ చేశారు సార్. అక్కడి నుంచి ఈ రగడంతా రాచుకుంది. సో డ్యూటీలో ఉండగా మీరు మాలధారణ చేయాల్సి వస్తే ఖచ్చితంగా సెలవులు తీసుకోండి, సెలవులు ఇస్తాం, శాంక్షన్ చేస్తాం. అండ్ డ్యూటీలో ఉండగా గడ్డాలు పెంచొద్దు, షూస్ లేకుండా మీరు డ్యూటీకి రావద్దు. ఎందుకంటే స్వాములు అవి పాదరక్షలు ధరించరు, మనకు తెలుసు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఈ రూల్స్ అన్నీ ఇప్పుడే గుర్తొచ్చాయా అంటున్నారు. ఇటు శశిధర్ గారు కావచ్చు, స్వామి కావచ్చు, యువమోర్చా నుంచి. అండ్ చాలా రగడ జరిగింది ఇవాళ. ఎలా చూడొచ్చు సార్, ఏం చెప్పచ్చు? రమణబాబు గారు మీకు అట్లాగే సార్ శశిధర్ గారికి, గణేష్ గారికి అందరికి నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా రాజా సింగ్ వ్యాఖ్యల్ని అట్లాగే శశిధర్ గారి వ్యాఖ్యల్ని, గణేష్ గారి వ్యాఖ్యలు పూర్తిగా సమర్థిస్తున్నాను. నేను దానికి ఆధారంగా రెండు విషయాలు చెప్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా మనం చట్టం గురించి చెబుదాం అనుకున్నా చెప్పేశారు ఇప్పటికి శశిధర్ గారు. 1839 యాక్ట్ ఏం చెప్తుందని. చట్టం ముందు అందరూ సమానులా కాదు. అందరు మాట్లాడింది కనుక రాజసింగ్ ఒకటే మాటలు చెప్పిండు, అందరికి ఒకే చట్టం వర్తిస్తుందా లేకపోతే ఏంటంటే ఒకటే మాటలు చెప్పేసి ఆయన సార్ సమానమా కాదా, అన్ని సమానమా కాదా ప్రశ్నించుకోవాలి. ఇక దానికి ఇంకో వెసులుబాటు లేదు, ఇంకో అంశం లేదు. ఇవాళ హోమ్ మినిస్టర్ నుంచి ఇప్పుడు ఆయన కృష్ణకాంత్ చేసిండంటే, మెమో జారీ చేసిండంటే అది హోమ్ మినిస్టర్ తెలవకుండా జరగదు కదా. హోమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్. గణేష్ గారు మాట్లాడారు జూబ్లీహిల్స్ లో అంతవరకే పరిమితం కాలేవాడు. ఈ డెసిషన్ తీసుకోవడం కూడా హోంశాఖ తీసుకుంది. అదే కదా మన హోంశాఖ సివిల్ డ్రెస్ లో డ్యూటీ చేయకూడదు ఇలాంటివన్నీ. అదే కదా హోంశాఖ ఎవరు చూస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చూసేది. అవునండి, మన ముఖ్యమంత్రి గారు ఆయన తెలవకుండా జరిగిందంటే తప్పే. చర్య తీసుకోవాలి వెంటనే. ఆ మెమో విషయాన్ని చేసిన చర్య తీసుకోవాలి ముఖ్యమంత్రి కనుక నిరసన వ్యక్తం చేసిన. రెండోది ఏమంటున్నారంటే గణేష్ గారు మంచి ప్రస్తావించారు. ఏంటంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పొమ్మనండి, ఇంకంతకన్నా నీకేం కావాలి బండగా కదా. అంతకంటే అజరుద్దీన్ తీసుకుని తర్వాత సంగతి. అజరుద్దీన్ అపధర్మంగా చేసిండు, ఆయన బక్రాజ్ చేస్తారు. రేపు పొద్దున ఎమ్మెల్సీ గాడు అయిపోతుంది కూడా, నేను చెప్తున్నా. కనుక ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి సెక్యులరిజం పాటించాల్సింది. పార్టీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఓట్ల రాజకీయం కోసం ఏ మాట మాట్లాడతాం, ఏం చేస్తారు? అంటే హిందూగాలు బంధుగాలు అనేటువంటి చూసినాం మనం గతంలో. సార్ మీ మాట కట్టొస్తున్నా, నవేడేస్ సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. ఏది జరిగినా ఎక్కడ జరిగినా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. అంటే ఇవన్నీ ప్రభుత్వం గమనించట్లేదా? ఎలా చూడాలి ప్రభుత్వం గురించి? సంతుష్టికరణ రాజకీయాలు రమణ గారు, సంతుష్టికరణ రాజకీయాల సెక్యులరిస్టులు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, అట్లాగే సంతుష్టికరణ రాజకీయాలు. ఓటు బ్యాంక్ కావాలి. చూసాం కదా ఏమైంది, ఒక వర్గం అంతా ఒకటి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతకని ఇంకేం లేదు సమస్య. అంతకన్నా ఉదాహరణ ఏం కావాలంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం రాహుల్ గాంధీ జన్యం వేసుకోవడం, రాహుల్ గాంధీ గంగరం ఉండడం, నేను బ్రాహ్మణుని చెప్పుకోవడం, అట్లాగే మనకు మమతా బెనర్జీ కాళికా సూత్రం చదవడం, ఈయన హనుమాన్ చాలీసా చదవడం, ఆమె కేజ్రీవాల్, ఇవన్నీ చూస్తున్నాం. నేను బ్రాహ్మణ హిందూ స్త్రీ అన్నట్టుంది ఎవరు, మన మమతా బెనర్జీ. సమస్య అక్కడికి వచ్చింది. హిందూ ఓట్లు కూడా కావాలి అని ఇప్పుడు చేసి పొత్తు కూడతారు. దానికి కావాలి, దీనికి కావాలి. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడ ఉంది? రాజకీయాలు మాట్లాడకపోతే లాభం లేదు. రాజకీయాలు సంతుష్టికరణ రాజకీయాలు మొదలైనవి. ఏకమొత్తంగా 20% ముస్లింల ఓట్ల కోసం వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. అవి సరిపోతలేవు వీళ్ళకు. హిందువులో చీలిక తీస్తారు కనుక కులం చీలిక తీసుకోరు. మతం అంటే కులం చీలిక తీస్తారు. మన ఎక్కడ జరుగుతుంది ఏంటి, వీళ్ళ కులాల మధ్య చీలికనే కదా. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మన దాకా 42% రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నారు. ఏమైంది చూసినాం కదా. మొత్తం గాలి కలిసి ఆశల పల్లెకిలో ఊరేగించారు, డబ్బులను కింద పడేసారు. బీసీ సంఘ నాయకులు కూడా నేను చెప్తున్నాను, ఎవరికైనా ఇక్కడికి వస్తే అది రాజకీయం కాదు కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాకా రేవంత్ రెడ్డికి మీరు జై జై నాయక అంటది. అయిపోయింది. మనకు ఏది పాలాభిషేకాలు చేస్తారు, ఇప్పుడు శవయాత్రలు చేస్తా అంటే. అంటే కుడుమంటే పండుగ అంటే ఇట్లాగే ఉంటది అంటున్నా. హిందువులది కూడా సమస్య ఏంటంటే, హిందువులు నేను వేరే మతపరంగా మాట్లాడతలేను, చట్టం అందరికీ ఒకటే విధంగా ప్రవర్తించినప్పుడు శశిధర్ గారు ఛాలెంజ్ తీసుకోవాలంటున్నాను. రేపటి నుంచి డ్యూటీ చేస్తారో చేయడా. నేను ఈ ఇఫ్తార్ విందు కూడా వ్యతిరేకం. శశిధర్ గారు ఏమంటున్నా అంటే, ఇఫ్తార్ విందులు ప్రభుత్వ పరంగా మీరు ఎట్లా ఇస్తారు? మీకు ఏం పని? ఎవడు వాడు చేసుకొని నష్టం లేదు. పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు. అంటే వారు మైనారిటీస్ అనేటువంటి భావనలో వీళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు మొదటి నుంచి కూడా. ప్లస్ ఇంకా అదొక
ఆ, నేను అందరికీ అంటున్నాను, ఒకవేళ నిజంగానే ఇప్పుడు అయ్యప్ప స్వామి మనకు ఉన్నది, రేపు పొద్దున మనకు భవానీ మాల వేసుకుంటారు, రేపు హనుమాన్ మాల వేసుకుంటారు, సంవత్సరంలో 4-5 వస్తున్నాయి మాలలు కాదంటే. ఊళ్ళో అందరికి పెట్టండి, అందరినీ సెలవు పెట్టమని చెప్పండి. వీళ్ళని 3 సార్లు చేస్తారు, అందరూ అయ్యప్ప మాలలు వేయరు, అందరూ ఒకే చేయరు కదా, వీళ్ళని సెలవు పెట్టుకొని చేసుకుంటారు. నిజంగానే డ్రెస్ కోడ్ పాటించాలి. ఇప్పుడు నేను కోర్టుకు పోతాను సార్, నేను కాలర్ బ్యాండ్ వైట్ ఉంటది, కట్టుకోకుండా పోతే లోపల రాణిస్తాను. నేను ఏమంటామన్నా కానీ నేను నల్ల కోట్ వేసుకొని లోపల నల్ల వస్త్రాలు దొరుకుతున్నా, కాలర్ బ్యాండ్ లేకైతే లోపల రానియాడు. కాలర్ బ్యాండ్ తెల్లది కట్టుకుంటాను, డ్యూటీ కదా. అంతే. అందుకని ఏమంటున్నా అంటే అందరికీ రూల్ ఒకటే వర్తిస్తామంటే దాన్ని ఒప్పుకుందాం, అందరం ఒప్పుకుందాం, సమస్య తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు. లేదు ఒకరి పక్షపాతంగా ఒకరికి మాత్రం వర్తించేది, ఒకరు మాత్రం వర్తిస్తారు, తిరుగుబాటు జరుగుతుంది. ఇవాళ అక్కడ లాఠీ చార్జ్ చేయొచ్చు, రేపు ఇంకో 1000 మంది వస్తారు, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అందులో తప్పేస్తారా? చట్టం ముందు అందరూ సమానం. ఇంకొక మాట కూడా చెప్తారు, నిజంగా చెప్పాలంటే పబ్లిక్ న్యూసెన్స్ ఎంత అవుతుందంటే, హైకోర్టు మీరు చాలా కరెక్ట్ చెప్పారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటే వినొస్తుంటే కూడా ఊరుకుంటారు కదా, 5 సార్లు డిస్టర్బ్ అవుతుంటది. నేను వాళ్ళని మతాన్ని పరిస్థితి వాళ్ళు పెట్టుకోనియండి, లోపల పెట్టుకోండి, లోపల మీరు చిన్న బాక్స్ పెట్టుకోండి, అంతవరకు వినిపిస్టేట్ చేయండి. హాల్ మీటింగ్ ఎవడొద్దన్నాడు కదా, ఇప్పుడు ఇది ఎట్లా బంద్ చేస్తారో అది ఎట్లా బంద్ చేయండి. ఉత్సవాలు జరిగినాయి అనుకోండి, రంజాన్ ఊరేగింపు జరుగుతుంది పోని, గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి పోనీయండి, అప్పుడు వెసులుబాటు ఇద్దాం. కానీ ప్రతి మసీదులో మీరు బహిరంగంగా మరణి పొంగిలు అడ్డగోలు ఎటు పడితే అటు పెట్టేసి 4 మసీదులు ఉంటే 4 దిక్కుల నుంచి కూడా వస్తాయి కదా అంటున్నాను కదా. అందుకని నేను ఏమంటారు అంటే మసీదులు కట్టుకోనియండి, లోపల మాత్రం పెట్టుకోనియండి ఎప్పుడు కూడా. వీళ్ళు దీనికి ఎదురు ఉంటూ దానికి ఎదురు. ఉత్సవాలు అప్పుడు మాత్రం అందరికి వెసులుబాటు ఇవ్వండి అంటున్నాను. పండుగ పబ్బం వచ్చినప్పుడు ఉంటుంది కదా, రోజంతా 5 సార్లు నమోదు చేసుకుంటా అంటే, ఇప్పుడు అమెరికా మన విమానాశ్రయంలో ఒక ఆయన మొత్తం జంజ వేసుకొని మొత్తం చేసుకొని నేను చేస్తా అంటాడు అనుకోండి, వాడు చేయనిస్తాడా? అంటే సార్ ఆధ్యాత్మిక దీక్షలు ఏమైనా చెయ్యాలి అంటే సెలవులు తీసుకోండి, మీరు సెలవులు శాంక్షన్ చేస్తుంది డిపార్ట్మెంట్ అంటున్నారు. అంటే కాదు సార్, అంటే రంజాన్ మాసంలో వారందరికీ కూడా అలాగే సెలవులు ఇస్తారా వీళ్ళు? ఇప్పుడు కదా గతంలో ఉండేది, ఇప్పుడు పబ్లిక్ తిరగబడ్డాక గతంలో బస్సు డ్రైవర్లు కూడా రంజాన్ టైం మన నమాజ్ టైం ఎక్కడైతే ఆపి ఏదైనా పోయి నమాజ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అట్లా ఆపడానికి ప్రయాణికులు ఒప్పుకుంటారు, చేస్తున్నారు లేదా? బస్ డ్రైవర్ డ్యూటీ చేస్తున్నారా లేదా? ముస్లిం చేస్తున్నారా లేదా? అయ్యప్ప స్వామి అయినా బస్సు అయితే ఆపుతలేడు కదా, నేను దానికి పోవాలని అవసరమైతే సెలవు పెట్టుకుంటాడు. అందుకనే రెండే పెద్ద ఇది, ఒకటేమో ఈ పేరు మీద మతం పేరు మీద ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో తప్పు, అందరికీ ఒకే నీతి వర్తించాలి, చట్టం అందరికీ సమానమే. రేపటి నుంచి వారాన్ని సవాల్ కూడా పోలీసులు స్వీకరించాలి, శశిధర్ గారు సవాల్ స్వీకరించాలి. రేపటి నుంచి గడ్డం అనే మాట వచ్చినప్పుడు అందరికి వస్తుంది కదా.